ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం 53వ కీర్తనను గమనించినట్లయితే దరిదాపుగా యెషయా అనేటువంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో జన్మించక మరి 700 సంవత్సరాల పూర్వం ఆయన మరి ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడై తెలియజేశాడు. ప్రవక్త ప్రభువు దగ్గర విని, ప్రభు చెప్పే మాటలు విని వాటిని పలుకుతాడు. ప్రవక్త ప్రవచించాడని అంటే ప్రియులరా, అవి మరి రాబోయే సమయంలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి లేదా ఖచ్చితంగా జరగాల్సినటువంటివిగా ఉండాలి. అప్పుడే అతను నిజమైన ప్రవక్త అనబడతాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈవెన్ మనం ఆలోచన చేస్తే మనలో కూడా చాలామంది మరి ముందుగానే వాళ్ళు ప్రవక్తల్లాగా సూచించి తెలియపరుస్తూ ఉంటారు. ఇది ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది అని. అవన్నీ మరి ఊహాగానాలు మాత్రమే. ఊహించి ఆ విధంగా జరిగినప్పుడు గంతులేసి మనం సంతోషిస్తాం. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రభువు చెప్పకుండా, ప్రభు యొద్ద నుంచి మనకు క్లారిటీగా సందేశం రాకుండా మరి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా జరుగుద్ది, అలా జరుగుద్దని భవిష్యత్తుని గురించి చెప్పడానికి అనర్హులము అనే విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేద్దాం, మీకోసం ప్రార్థన చేస్తాం అనేటువంటి మాటలు మాత్రం మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయానికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైనటువంటి బలియాగ కార్యాన్ని గురించి, మన కోసమై, మన పాపాల కోసమై చనిపోయినటువంటి విధానాన్ని గురించి మరి చక్కగా వర్ణించడం అనేది జరిగింది. ప్రతి వచనంలో కూడా ఈ విషయమే చెప్పబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, నా కొరకు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు బదులుగా నేను చనిపోవాలి, నాకు బదులుగా ఆయన చనిపోయాడు. మూడవదిగా గమనిస్తే, నేను ఉండవలసిన స్థానంలో ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నా స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు. నా స్థానంలో ఆయన ఉండి నాకు బదులుగా మరణించాడు. దీన్నే మనం మరి ఇంగ్లీష్ భాషలో ఏం చెప్పొచ్చు అంటే సబ్స్టిట్యూషనరీ డెత్ అన్నమాట. ప్రియులారా, సబ్స్టిట్యూషన్ అన్నమాట. ఈవెన్ క్రికెట్ మ్యాచ్ల్లో కానీ, ఫుట్బాల్లో కానీ, వాలీబాల్లో కానీ, గేమ్స్లో మనం కనుక గమనిస్తున్నట్లయితే ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అతని బదులు ఇంకొక ప్లేయర్ని పంపిస్తారనమాట, సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. కాబట్టి ప్రియులారా, మనందరూ మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క శాపాలను బట్టి చావడానికి సిద్ధంగా ఉండి, ఏమండి, ఆ పాపాల ద్వారా వచ్చిన చావు ద్వారా మనం నరకానికి వెళ్ళడానికి, ఏమాత్రం కూడా పరలోకానికి వెళ్ళడానికి, ప్రభువును చూడటానికి, ప్రభు మాటలు ఆలకించడానికి, ప్రభుతో సహవాసం చేయటానికి అనర్హులముగా మనం ఉండి ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఏం చేశారు అని అన్నట్లయితే, మన కోసమై తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే ఏం రాయబడి ఉందాం అక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు, ఆ గొర్రె ప్లేస్లో నేనున్నా, నువ్వున్నావు, నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెడతానని చెప్పటం కాదు, ప్రాణం పెట్టేశాడు. నా ప్రాణం పోవాలి, నా ప్రాణానికి బదులుగా ఆయన పెట్టాడు, నా స్థానంలో ఆయన ఉండి మరణించాడు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. ప్రియులరా, నా యొక్క జీవితం ఎందుకు నాకు మరణం అనే విషయాన్ని గమనించినట్లయితే, నా యొక్క జీవితంలో మరి నిలువెల్లా కూడా పాపమే, దేవునికి విరోధమైనటువంటి పనులే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులే.
ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే మరి దోషాలు, పాపాలు, రోగాలు, రుగ్మతలు, వ్యసనాలు, అన్ని రకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి శాపాలు, మరి వీటన్నిటితో నింపబడినటువంటి జీవితంగా నా యొక్క జీవితం, నీ యొక్క జీవితం ఉంటుండగా మరి ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ప్రియులరా మరి ఎంతో మరి గొప్ప దేవుడైనటువంటి ఆయన, 10,000లో అతి సుందరుడు అని పేరుగాంచినటువంటి ఆయన, ప్రపంచాన్ని సృజించినటువంటి ఏమండి సృష్టిని ఒక్కసారి గమనిస్తే మీరు కనుక నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ ఆయా కొండల మీద, పర్వతాల మీద మీరు కనుక ప్రయాణం చేస్తే ప్రియులరా ఆ చెట్లు, ఆ యొక్క వాటికి ఉన్నటువంటి ఆ పూలు, రకరకాల విధాలుగా అలంకరింపబడినటువంటి విధానాలు గమనిస్తూ ఉన్నట్లయితే ఇంత చక్కగా ఈ యొక్క సృష్టి ఎలా డిజైన్ చేయబడింది అని ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని డిజైన్ చేసినటువంటి వాడు మన ప్రభు. అందుకనే మరి ప్రియులరా కొంతమంది మరి పెద్దలు, సైంటిస్టులు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే గాడ్ అనేటువంటి మాటకి వాళ్ళు ఏం అర్థం ఇస్తారో తెలుసండి. జీ అంటే గ్రేటెస్ట్ అంట, ఏమండి, ఓ అంటే ఓన్లీ, డి అంటే డిజైనర్. ప్రియులరా గ్రేటెస్ట్, ఓన్లీ, డిజైనర్. ఆయన ఒక్కడే గొప్ప మరి డిజైన్ చేసినటువంటి డిజైనర్, ఆకారం ఇచ్చినటువంటి వాడు అని తెలియపరుస్తూ ఉంటారు. ఇంత గొప్ప ఆకారం ఇచ్చినటువంటి సృష్టికి మరియు నీకు నాకు ఇచ్చినటువంటి ప్రభు తను సాక్షాత్తు ఎంత సుందరుడు. ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన శారీరకంగా ముక్కు బాగుంది, నోరు బాగుంది, ఏమండి మరి మన యొక్క బాడీ ఎంత భలే ఉంది అనేటువంటిది కాదు. ఆయన నిలువెల్లా కూడా మంచి సుగుణాలతో అలంకరించబడినటువంటి వాడు, పాపము లేనటువంటి, పాపమును కనలేనటువంటి, పాపము చూడలేనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, అతి పరిశుద్ధుడు. ఆయన అతి పరిశుద్ధుడు. మనందరం చాలాసార్లు చూసాం యెషయా గ్రంథంలో. ఇదే యెషయా గారు 6వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు ప్రియులరా మరి ఆ ప్రధాన దూతలు సైతం, ఏమండి ఆర్కేంజల్స్ అంటారు, వాళ్ళు తమకున్న 6 రెక్కల్లో 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకుంటా ఉన్నారు. ప్రభు యొక్క మహిమను, ఆ వెలుగుని తమ కళ్ళతో చూడలేకపోతున్నారు ప్రియులారా. అంతటి పరిశుద్ధుడు అనమాట, అంతటి మహిమ కలిగినటువంటి వాడు, ఇంత గొప్ప దేవుడు. ఏమండి అంతేకాకుండా 2 రెక్కలతో తమ యొక్క శరీరాన్ని కప్పుకుంటూ 2 రెక్కలతో విహరిస్తూ పరలోకంలో ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట ఒక దూత మరి ఒక దూతతో ఏమి తెలియపరుస్తున్నారు తెలుసా? పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదే మాట అండి, ఇంకా వేరే దెర్ ఇస్ నో అదర్ వర్డ్, ఓన్లీ హీ ఈజ్ హోలీ, హోలీ, హోలీ. ఎంతటి పరిశుద్ధుడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంతటి పరిశుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి సుగుణాలతో అలంకరించబడినటువంటి మరి ఎంతో సుందరుడైనటువంటి ఆయన ప్రియులారా దేవునికి విరుద్ధమైనటువంటి పాపాలు చేసి అదే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఎలా చేశాడు అన్నట్లయితే ఏదో ఒక లోపంతో చేయలా, ఏదో ఒక డిఫెక్ట్తో చేయలా. ఏమండి ఆయన సంపూర్ణంగా తన యొక్క సమానతలో చేశాయంట. మనందరికీ తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం కనుక గమనించినట్లయితే ప్రభు ఎలా మనుష్యుని సృజించాడో మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, చాలండి ప్రియులారా. గమనిస్తున్నట్లయితే 27వ వచనం బిగినింగ్లో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపం ప్రియులారా గమనిస్తున్నట్లయితే దేవుడు శరీరం కలిగినటువంటి వాడు కాదు, ఆయన మహిమతో నింపబడినటువంటి వాడు. మరి దేవుడు తన స్వరూపమందని ఇక్కడ తెలియపరుస్తున్నాడంటే ఆయన యొక్క సుగుణాలతో, ఆయనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్తో, దాన్నే బైబిల్ భాషలో ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. అటువంటి సుగుణాలతో నిన్ను, నన్ను, మనందరినీ సృజించాడు. ఎలా అన్నట్లయితే ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున.
ఏమండి, ఇన్ ద ఇమేజ్ అండ్ ఇన్ ద లైక్నెస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబడింది ప్రియులారా. అంటే దేవునికి సమానంగా చేశాడు అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. తన వంటి పరిశుద్ధతలోనే మనుషుని చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఇంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను తన వంటి పరిశుద్ధతలో తయారు చేయగా, మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి, పాపాన్ని బట్టి ప్రియులరా, మనందరం కూడా ఆ యొక్క దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ షేపును కోల్పోయాం. పాపం వచ్చేసి మనిషిని కురూపిగా చేసేసింది. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి 10,000 మందిలో అతి సుందరుడని మరి భక్తుడు పరమగీతంలో రాస్తున్నాడు. అటువంటి మరి పేరుగాంచినటువంటి ప్రభు ఏమయ్యాడు అన్నట్లయితే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగాన్ని గమనించినట్లయితే ఏమైందో చూడండి ప్రియులరా. అతనికి అనగా యేసయ్యకంట సురూపమైనను సొగసైనను లేదు. కారణం, నా పాపం ఆయన మీద పడింది. నా స్థానంలో ఆయన నిలబడ్డాడు. నాకు బదులుగా నా పాపాలను భరించాడు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, అతన్ని చూసి ఇష్టపడేటట్లుగా, అపేక్షను ఉండేటట్లుగా అతనిలో స్వరూపం అనేది లేదంట ప్రియులరా. అంతేకాకుండా ఏమైందో చూడండి, 3వ వచనం మధ్య భాగంలో గమనిస్తే, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను. 10,000లో అతి సుందరుడని పేరుగాంచిన వాడు, నిన్ను నన్ను మనందరినీ దేవదూతలను సైతం తయారు చేసినటువంటి వాడు, ఎంతో పరిశుద్ధుడు, ఎంతో మంచివాడు, ఎంతో గొప్పవాడు. ఏమండి, అంతటి మహిమ కలిగినటువంటి మహాప్రభు అయినటువంటి యేసు ప్రభువారు ఇక్కడ తెలియపరచబడతా ఉంది. మనుష్యులు ఎవరు కూడా ఆయన్ని చూడలేకపోతున్నారు. ఎలా అండి? అలనాడు దేవాతి దేవుణ్ణి ఏమండి పరిశుద్ధమైనటువంటి దేవదూతలు కూడా చూడలేకపోయినాయి. దేని కొరకై? ఆయన యొక్క మహిమను, ఆయన పరిశుద్ధతను, ఆయన వెలుగుని తమ కళ్ళతో చూడలేకపోతా ఉన్నారు. అంటే ఆయన మహిమను క్లారిటీగా చూడలేకపోతా ఉన్నారు. ఆ వెలుగు అడ్డొచ్చేస్తా ఉంది ప్రియులారా, ఆయనలో ఉన్న పరిశుద్ధత. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటండి? యేసు ప్రభు వారు అంతటి మహిమ కలిగినటువంటి దేవుడు ఇక్కడేమైందో తెలుసా? ఎందుకు మనుషులు చూడలేకపోతున్నారనంటే ప్రియులారా, మనుషులందరి యొక్క పాపాలను బట్టి ఆయన రూపం మారిపోయింది, భయంకరంగా తయారైపోయింది. ఏమండి, ఆయన్ని చూస్తే వాంతి వచ్చేస్తుంది, ఆయన్ని చూస్తుంటే వెగటేస్తుంది, ఆయన చూస్తుంటే ప్రియులరా అసలు తట్టుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అంత భయంకరంగా ఆయన యొక్క ముఖము, ఆయన స్వరూపం, ఆయన సొగసు చిందరవందరైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నుజ్జు అయిపోయింది. చూడలేకపోతున్నాం. అంత భయంకరంగా శిక్షించబడినట్లుగా చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కారణం 4వ వచనం, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా. 5వ వచనం, అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన. ఎవరి అతిక్రమములు? మన అతిక్రమములు. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష, అంటే మనం సమాధానం పొందుకునే నిమిత్తమై మనకు శిక్ష పడితే కానీ సమాధానం రాదు, వెల చెల్లిస్తే కానీ విడుదల గావించబడం. ఆ శిక్ష ప్రభువారు పొందుకున్నాడు. ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థత ఇచ్చాడు. ప్రియులరా, 6వ వచనంలో చివరిలో ఉంటుంది, మన అందరి దోషమును దేవుడు అతని మీద మోపెను. భక్తిహీనులతో సమాధి నియమించబడిందంట 9వ వచనంలో. ప్రియులరా, అంతేకాదండి 10వ వచనంలో చూడండి, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కానీ గమనిస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంతటి ఘోరమైనటువంటి చావు గుండా, మరణం గుండా వెళ్ళడానికి
ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీ యొక్క నా యొక్క అతి భయంకరమైనటువంటి పాపాలన్నిటికీ కూడా మరి ఆ శిక్షను భరించి వెల చెల్లించటానికి ఆయన ఏమాత్రం కూడా వెనుకాళ్ళ. మనం కొన్ని సందర్భాల్లో చెప్తాం, నువ్వు ఎంత అప్పు చేసావు, 100 రూపాయల తీర్చేస్తా, 1000 రూపాయల తీర్చేస్తా, 10,000 తీర్చేస్తా, 1,00,000 రూపాయల, ఓకే, 1,00,000కి మించి 1 రూపాయి కూడా నేను ఇవ్వలేను, నా కష్టం. వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ బౌండరీస్. మనకంటూ కొన్ని హద్దులు ఉంటాయి. చాలామందితో చెప్తాం, అయ్యా 50,000, ఓకే, అంతవరకే, అంతకు మించి రూపాయి ఇచ్చేది లేదు, ఇవ్వను, ఇవ్వలేను, చెయ్యను, చేయలేను. ప్రియులరా, యేసు ప్రభు వారి యొక్క బలియాగాన్ని గమనించినట్లయితే దెర్ ఇస్ నో లిమిటేషన్, దెర్ ఇస్ నో బౌండరీ. ప్రభువా, నేను 50 తప్పులు చేశా, ఇంకోటి వచ్చి అంటాడు నేను 70 తప్పులు చేశా, ఇంకోటి అంటాడు నేను 200 తప్పులు చేశా. ప్రభువా, అసలు క్షమించడానికే వీలు లేనంత భయానకమైన పాపిని నేను. అందరి కోసం నా బిడ్డ, నీ కోసం, నీ కోసం, నీ కోసం, నీ పాపాలు, నీ శాపాలు, నీ శిక్ష, అందరి శిక్ష నేను భరించా. సిలువలో ప్రతి ఒక్కళ్ళ యొక్క పాపం నిమిత్తమై అతి భయానకమైన దెబ్బలు నేను ఎందుకు తిన్నాను తెలుసా? ఎందుకంత చర్మం చీరుకుపోయే విధంగా దెబ్బలు నేను తగిలించుకున్నాను తెలుసా? ఎందుకు చేతుల్లో కాళ్ళల్లో అంత భయంకరమైన పెద్ద మేకులు కొట్టబడ్డాయో తెలుసా? తలపై మొండ్ల కిరీటం పెట్టి ఒత్తబడిందో తెలుసా? శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఎందుకు కార్చానో తెలుసా? నా విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తంతో నీ పాపాలు తుడిచివేయడానికి. నువ్వు చనిపోవాల్సిన పనిలే, నువ్వు నన్ను నమ్మితే చాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. నువ్వు నమ్మితే చాలు, నమ్ము. యేసుప్రభు వారితో పాటుగా ఏమండి సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగ యేసయ్యను దూషించాడు. మరొక దొంగ ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యంతో కూడా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువాన్ని ఒక అసక్తుడుగా, బలము లేనివాడుగా, బలహీనుడుగా, ఏమండి పనికిమాలిన వాడిగా చూడట్లా. సిలువలో వేలాడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభువారు శక్తిమంతుడు, బలవంతుడు. ఏమండి, ఆయన పాపాలను బట్టి మరణించట్లేదు కానీ మనుష్యులందరి, ఈవెన్ నా పాపాల కోసం కూడా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక మనిషిగా ఉండి చనిపోట్లా, ఆయన దేవుడు కూడా అయి ఉండి నా కోసం చనిపోతున్నాడు అనే విషయ అవగాహనలోనికి రెండవ దొంగ వచ్చాడు. ప్రియులారా, ఈ రోజున ఎంత పెద్ద గ్రంథాన్ని చేతిలో పట్టుకొని కూడా చాలామంది ప్రభువుని నమ్మడం లేదు. ఇంకా అనేకమైనటువంటి డౌట్లు. నిజంగా పాపాలు పోతాయా? అసలు నిజంగా ఆయన దేవుడేనా? అసలు దేవుడైతే ఈ విధంగా ఎందుకు చేశాడు, ఆ విధంగా ఎందుకు చేశాడు? దొంగ చూడండి ప్రియులారా, అసక్తుడుగా కనిపిస్తున్న సిలువలో వేలాడుతున్నాడు, కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. నాకు తెలిసి దొంగల కంటే ముందు వేసే చనిపోయాడేమో అక్కడ. స్టిల్ ఆ దొంగ బిలీవ్ చేశాడు, నమ్మాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నీ రాజ్యంతో వస్తావు అంటే ఈరోజు ఇక్కడ నువ్వు చనిపోతావేమో, చావు నిన్ను బంధించలేదేసయ్యా. నువ్వు చావును గెలిచే సామర్థ్యం కలిగినటువంటి వాడు. అసలు బ్రతుకు చావు రెండు నీ గుప్పిట్లో ఉన్నాయి. యూ హ్యావ్ ద పవర్ అండ్ క్యాపబిలిటీ ఓవర్ డెత్. అంతేకాదు, నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తావు. ఆయన చెప్పిన మాటలు సొంత శిష్యులు నమ్మలేదేమో, ఆ దొంగ నమ్మాడు. ప్రియులరా, శిష్యులు నమ్మలా. ఒక శిష్యుడేమో ఆయన పట్టించడానికి ఏమండి పన్నాగం పన్ని ఆ డబ్బులతోనే సంతోషిస్తూ ఉన్నాడు. ఏమండి మిగిలినటువంటి శిష్యులేమో వాళ్ళలో చాలామంది చేపలు పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఏ ప్రొఫెషన్ అయితే వాళ్ళు వదిలిపెట్టారో మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, దొంగగా కనిపిస్తున్నాడేమో. మనం చూస్తున్నట్లయితే నిజమైన విశ్వాసం అండి అతను. చాలామంది అనుకుంటారు జీవితం అంతా దొంగతనాలు చేసి లాస్ట్ మూమెంట్లో ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోనగానే యేసయ్యా ఆయనకి పరదైసి ఇచ్చేసాడే, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడే అని అనుకుంటా ఉంటాం. అతనిలో ఉన్న విశ్వాసం నీలో పొట్టకొస్తే ఉందా? ఏమండి యేసు ప్రభువుని నమ్మే బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావు, నమ్ముతున్నావా?
బైబిల్ ప్రకారం నడుస్తున్నావా? పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయేదాకా అబద్ధపు కోరు జీవితం, మోసపూరితమైన జీవితం. అతను నిజమైన పశ్చాత్తాపాన్ని పొందాడు. యేసు ప్రభు వారిని ఇంప్రెస్ చేశాడు. నువ్వు మనుషుల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నావు, ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోతున్నావు, దేవుడిని ఏమి ఇంప్రెస్ చేస్తున్నావు? ఇంకా యేసయ్య చనిపోతాడని తెలుసు, తిరిగి లేస్తాడని కూడా తెలుసు. తిరిగి లేవడమే కాదు ప్రియులారా, మరలా తిరిగి రానై ఉన్నాడనే విషయాన్ని కూడా అతను ఆ సమయంలోనే నమ్మాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం చాలామంది ఆయన ఎప్పుడు వస్తాడు, అబ్బా ఏముందో చూద్దాం, అపనమ్మకం, అలక్ష్యం. నేను కొద్దిసేపు ఒక 50 సినిమాలు చూస్తా, ఒక 100 సినిమాలు చూస్తా, టార్గెట్లు అనమాట. మనకి టార్గెట్ బేస్డ్ బిజినెస్లే కాదు, టార్గెట్ బేస్డ్ లైఫ్ డైలీ. కొంతమంది క్రికెట్ మ్యాచ్లు చూడకుండా ఉండలేరు, సినిమాలు చూడకుండా ఉండలేరు, సీరియల్స్ చూడకుండా ఉండలేరు, ఏమండి చెడ్డమాటలు మాట్లాడకుండా ఉండలేరు, అబద్ధాలు ఆడకుండా ఉండలేరు, మోసం చేయకుండా ఉండలేరు. కానీ గమనించండి, మనందరి పాపాల కోసమే యేసు ప్రభు వారు చనిపోతున్నాడు అని దొంగ నమ్మాడు, విశ్వసించాడు. ప్రియులారా, యేసయ్య ద్వారా క్షమాపణ పొందుకున్నాడు. యేసయ్య స్ట్రైట్ ఫార్వర్డ్ మాట ఒకటే చెప్పాడు. అతనితో నో మోర్ డిస్కషన్స్. నువ్వు నమ్ముతున్నావా, ఎంత నమ్ముతున్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ కాదు. టోటల్గా అర్థమైపోయింది యేసయ్యకి అతని జీవితం. నేడు నీవు నాతో కూడా అంతే. ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎవరిని నాపలేడు అంతే. ఎందుకంటే యూ హ్యావ్ ద ఎబిలిటీ, నీలో ఆ ఆధిక్యతలు ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున గమనిస్తున్నట్లయితే యేసు ప్రభు వారు ఏమండి మన పాపాల కోసం, మన రుగ్మతల కోసం, మన సమాధానార్థ శిక్ష కోసమై ఆయన వధించబడ్డాడని దొంగ నమ్మాడు. ఈ రోజున మనం నిజంగా నమ్మామా? నిజంగా నమ్మామా? ఒకసారి ఆలోచన చేద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం, ప్రియులర్, రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించినట్లయితే 8:1 ఏం రాయబడిందండి? కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని అంటున్నాడు. ప్రియులరా, ఏ శిక్షా విధి కూడా లేదని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు చనిపోవడమే కాకుండా, నీకు బదులుగా, నాకు బదులుగా చనిపోవడమే కాకుండా, నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన కంప్లీట్గా తీసేసుకున్నాడు. మన స్థానంలో నిలబడ్డాడు. మనం నిలబడాలి, మనం శిక్ష పొందాలి, మనం కొరడా దెబ్బలు తినాలి, మనం నరకానికి వెళ్ళాలి. అటువంటి స్థితి నుంచి తప్పించే నిమిత్తమై మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన శోధనలు, మన అతిక్రమములు, అన్ని రకాలైన దేవునికి వ్యతిరేకమైన పనులన్నింటినీ కూడా తన మీద వేసుకొని తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా ప్రియులరా? ఎందుకో తెలుసా? మొట్టమొదటి విషయం, మనందరినీ నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఫ్రీ చేయటం కోసం. దేని నుంచి? ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష నుంచి ఏమండి మనల్ని స్వతంత్రులుగా చేయడం కోసం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం ఇప్పుడే మనం చదివాం. ఏమి రాయబడిందండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇక ఏ శిక్ష లేదు, పడదు. శిక్ష అంతా ఆయన భరించేసేసాడు. నాకు రావలసిన శిక్ష అయితే నన్ను కొట్టాలా, నా చెంపలు వాయించాలా, ఒళ్ళంతా కాల్చి వదిలిపెట్టాలా, చర్మం ఊడదీసేయాలా, అలాంటి స్థితిని నా ప్రభు తీసేసుకున్నాడు. నాకు రావలసిన పాప శిక్ష నుంచి నాకు విడుదలిచ్చాడు. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులరా, గమనిస్తున్నట్లయితే మనం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిస్తే, ఎఫ్ఎస్సి 5:25 చదువే. ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను అప్పగించుకొని ప్రాణం పెట్టాడు అని అన్నట్లయితే, టు గివ్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్.
పాపము యొక్క శక్తి నుంచి నీకు నాకు విడుదల ఇవ్వటానికి. పాపం మనిషి యొక్క జీవితాన్ని మలినపరుస్తుంది. ఒక చిన్న దాగు చాలు, ఒక చిన్న బ్లూ డ్రాప్ చాలు, బకెట్ మంచి నీళ్ళను, ఫ్రెష్ వాటర్ను కూడా కలుషితం చేసేస్తుంది. ఏమండి, ఒక్క చిన్న అబద్ధం చాలు, నీ యొక్క జీవితం అంతా కూడా అబద్ధపూరితం అయిపోతుంది. అర్థమైందండి? పాపము యొక్క శిక్ష నుంచే కాదు, పాపము యొక్క శక్తి నుంచి కూడా నీకు నాకు విడుదల ఇవ్వడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ప్రియులరా, కళంకమైన, తాగైన, మచ్చైన, ముడతైన అట్టిది మరేదైనా లేకుండా ఇంకా ఎలా ఉండాలనంట? పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమ కలిగినటువంటి సంఘముగా. ఇక పాపం మన మీద పనిచేయలేని స్థితిని తీసుకొచ్చేసాడు ప్రియులారా. అటువంటి పాపం యొక్క శక్తిని మన మీద ప్రయోగించకుండా నిర్వీర్యం చేసి పడేసేసాడు. పాపం యొక్క శక్తి నుంచి మనకు విడుదలిచ్చి పరిశుద్ధపరిచాడు. మూడోది ఏంటో తెలుసా ప్రియులారా? గమనిస్తున్నట్లయితే 1 పేతురు పత్రిక, 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినట్లయితే చూడండి ఏమి రాయబడిందో. నడుచుకొనక ప్రియులరా, ఇక్కడ మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగినటువంటి కార్యం ఏమిటి అన్నట్లయితే పాపం యొక్క శిక్ష నుంచే కాదు, పాపము యొక్క శక్తి నుంచే కాదు, పాపము యొక్క ఉనికి నుంచి కూడా నిన్ను నన్ను తప్పించడానికి మన స్థానంలో మనకు బదులుగా మన కొరకు సిలువలో మరణించాడు. పాపముతో ఇక జోలి లేనటువంటి జీవితాన్ని ఆయన సిలువలో మరణించడం ద్వారా నీకు నాకు అనుగ్రహించబడతా ఉంది. ఎవరైతే అనుదినం ఆయనతో కలిసి నడుస్తారో ఈ అనుభవాన్ని సంతరించుకుంటారు ప్రియులారా. కాబట్టి ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ సిన్, ఇక పాపం కనిపించనటువంటి విధంగా. అందుకని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం 23, 24 వచనాలు గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ చెప్తాడు భక్తుడు, ప్రియులారా, పాపముల విషయమై మీరు చనిపోయి అని అంటాడు. ఇక పాపాన్ని గురించి చచ్చిపోయినటువంటి వ్యక్తి ఆలోచించలేడు, అనుభవించలేడు, ఏమండి, చూడలేడు, వినలేడు, కనలేడు. ఎందుకంటే మనిషి చనిపోయినాడు, ఇంకా కదలలేడు, మెదలలేడు. పాపాలు చేసే విషయంలో, పాపపు అలవాటు విషయంలో చచ్చిన వ్యక్తిగా చేయడం కోసం యేసు ప్రభువు నా స్థానాన్ని తీసుకున్నాడు, నాకు బదులుగా నిలబడ్డాడు, నా కొరకు మరణించాడు. అందుకే చివరిగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం సెలవిస్తా ఉంది ప్రియులారా. ఏమి చెప్పబడిందో చూడండి. ఆ మాటను చదువుకొని మనందరం కూడా ప్రభువుని ఆరాధిస్తాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చను. ఈ రోజున ప్రియులారా, అనేకులకు ప్రతిగా, ఏమండి, విమోచన క్రయధనంగా. నా విమోచన అవసరమైంది. నేను బంధకాల్లో ఉన్నా, పాపంలో ఉన్నా, బయటికి రాలేని స్థితిలో ఉన్నా, పాపపు అలవాట్లో నుంచి బయటికి రాలేకపోతున్నా, పాపపు తలంపుల్లో నుంచి బయటికి రాలేకపోతున్నా, పాపపు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నా, పాపం యొక్క శక్తి నుంచి నేను తప్పించుకోలేకపోతున్నా. పాపము యొక్క ఉనికి ప్రతి కణంలో, ప్రతి ఒక్క కణజాలంలో నిలువెల్ల శరీర భాగాలన్నింటినీ ఆక్రమించేసింది. టోటల్గా ఏమైపోయానండి, ఏమైపోయానో తెలుసా? పాపం యొక్క గ్రిప్పులోకి వెళ్ళిపోయా నేను, పాపం యొక్క గ్రిప్పులో ఉన్నాను. అటువంటి స్థితిలో నుంచి నిన్ను నన్ను మనందరినీ తప్పించుటకు అనేకులకు ప్రతిగా, అంటే మనందరికి బదులుగా మన స్థానంలో యేసు ప్రభువారు మరణించాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. తల విలువైన రక్తంతో నా జీవితాన్ని శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. అప్పటి వరకు ఆ కార్యం చేసి వదిలేయటం కాదు,
ఇక మీదట ఏమండి, ఇక మీదట చనిపోయేంత వరకు, యేసు ప్రభు వారు వచ్చేంత వరకు నిన్ను నన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలు. ఆయన ప్రియులారా ఈ యొక్క పాపరహితమైనటువంటి జీవిత అనుభవంలో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. మరి ఇంత గొప్ప దేవుడు అయోగ్యమైన, అపాత్రమైన, పనికిమాలినటువంటి స్థితిలో ఏమండి ఉదయం లేస్తే రాత్రి నిద్రపోయేంత వరకు పాపపు ఆలోచనలు తలంపుతో నింపబడిపోయినటువంటి నీ నా జీవితాన్ని ఇంత గొప్పగా మహిమాన్వితంగా ఏమండి శుభ్రపరిచి, శుద్ధీకరించి, మహిమపరిచి సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట దేవదూతలు సైతం నిలవలేకపోతున్నారు, దేవదూతలు సైతం ఆయన చూడలేకపోతున్నారు. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసండి, మనమంట ఆ ప్రభువుని చూడగలం, మన కళ్ళతో చూడగలం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనము ఆయన ఎలా ఉన్నాడో అలా చూడగలమంట. ఎందుకంటే ఆయనలాగా మనం మారిపోతున్నాం. తన కుమారునితో సమరూపము గలవానిగా మనల్ని మార్చేస్తున్నాయంట రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల ద్వారా. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇంత గొప్పగా మన జీవితాలు మార్చబడటానికి గల కారణం ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో చేసినటువంటి ఆ కార్యం. తన సొగసుని స్వరూపాన్ని విడిచిపెట్టి ఆయన కురూపిగా మారడానికి ఇష్టపడ్డాడు. ఆయన పాపపు ముద్దగా మరి ఉండటానికి ఇష్టపడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మన శిక్షంతటికి సంబంధించిన మరణాన్ని ఆయన గ్రాహ్యం చేయటానికి, తీసుకోవడానికి, మోయడానికి ఇష్టపడ్డాడు. ఏమండి అన్యాయస్తులతో పాపులు పెట్టేటువంటి సమాధి దగ్గర పెట్టబడ్డాడు. నిజంగా ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప జై జీవితాన్ని మనకిచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు ప్రభు. చాలామంది నేను గమనిస్తున్నా, ఆదివారాలు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, నోరు తెరిచి ప్రభువా నువ్వు నా కోసం ఎంత చేసావా. ఏమండి పక్కింటోళ్ళు, పొరిగింటోళ్ళు ₹1, ₹1 ఇస్తే, ఒక ఇడ్లీ దోశ పెడితే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కోసం ప్రాణం పెట్టి చెడ్డ బ్రతుకుని, పనికిమాలిన బ్రతుకుని, పాడైపోయిన బ్రతుకుని, చూడటానికి వీల్లేని బ్రతుకుని బాగు చేసి తన వంటి సమానతను ప్రభు ఇస్తే ఏమండి మనం ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఏం చేస్తున్నావు తెలుసండి, ఆయన కనీసం నోటితో ఒక్క మాట చెప్పలేకపోతున్నాం. ప్రభువా నీకు స్తోత్రం. నిజంగా అసలు ఆయన సన్నిధిలో కూర్చోటానికి అర్హత లేదు మనకి. మనల్ని కూర్చోబెట్టాడు ప్రభు. ఏం చేస్తున్నావు? నిజంగా ఆయన్ని మనపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా? ఏమండి దొంగ ఆరాధన వద్దు. దొంగ జీవితంతో నువ్వు ఉంటే ఏమండి ఇక్కడ నమ్రతతో ఉండి బయటికి పోయిన తర్వాత నువ్వు ఉగ్రరూపం దాల్చే వ్యక్తివిగా ఉంటే దయచేసి ఆరాధించొద్దు అట్లాంటి వాళ్ళు. అర్థమైందండి? నువ్వు నిజంగా ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నీ జీవితంలో దాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభువుని నిజంగా ఆరాధించు. తల్ల పంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యను మనసారా హృదయానుసారంగా ఆరాధిస్తాం.